హాయ్ అండి, ఇవాళ నేను బ్రోకలీ పన్నీర్ ఫ్రై చేస్తున్నాను. దానికి కాను 1 కప్పు పన్నీర్ తీసుకున్నాను. అలానే బ్రోకలీని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేసి 2 నిమిషాలు ఉంచి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ ముందరున్న తొట్టుమలు కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి. ఈ ఫ్లవర్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి, అందుకని ఇలా కట్ చేసుకొని ఇది ముందుగా వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లి అండి సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను బ్రోకలీకి ముందరున్న తొట్టుమిల్ వేస్తున్నా. ఫస్ట్ అలానే ఇందులో పన్నీర్ కూడా వేసేస్తున్నానండి. ఇందులోనే కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పన్నీర్ బాగా రెడ్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను బ్రోకలీ వేసేసుకున్నాను. వేసుకొని ఇంకో 5-10 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను దీనికి సరిపడా కారం అలానే ధనియాల పొడి అండి ఇదంతా బాగా కలిపేసిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇందాక నేను కొద్ది సాల్టే వేసానండి, సరిపోకపోతే ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసేస్తున్నానండి. ఈ కొత్తిమీర వేసుకున్నాక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ అండి. దీన్ని మనం చపాతీలోకి, దోశలోకి దేంట్లోకైనా తీసుకోవచ్చు. అలానే మనం రైస్లోకి కూడా తీసుకోవచ్చు, వట్టికి కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.